నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పింఛన్లు పంపిణీ చేసిన సీఎం సూపర్ 6 పథకాల అమలుకి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ కి హైకోర్టులో తాత్కాలిక ఊరట. కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన జగన్ 2 వారాల పాటు తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే. ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రజా దర్బార్లో ప్రజల వద్ద నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన మంత్రి. మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని మంత్రి లోకేష్ కి ఫిర్యాదు చేసిన వైనం. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. సూపర్ 6 పథకాల అమలుకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పడకేశాయని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం డప్పు కొట్టారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు పింఛన్లు సరిగా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. తాము పేదలను ఆదుకునేందుకు పేదల సేవలు కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పింఛన్ల కోసమే నెలకు 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలాగా దిశగా వెళ్తున్నట్లు తెలిపారు. సూపర్ 6 పథకాల అమలుకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తల్లికి వందనం కింద 10,000 కోట్లు జమ చేశామని అన్నారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు నెలకొల్పామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకొక పక్కన ఎన్డీఏకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే పేదల సేవలో. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో 1వ తారీఖు వచ్చిందంటే నిద్ర లేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం. 1వ తారీఖు అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ. ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు, రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు. ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు. అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. నేను ఒకటే చెప్పాను ఆ రోజు, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాం. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ కి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. 2 వారాల పాటు తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. జగన్ పై అరెస్టు వంటి చర్యలు వద్దని హైకోర్టు తీర్పునిచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా 2 వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. దీనిపై జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో సెక్షన్ ని బిఎన్ఎస్ కింద 105కి మార్చారని, అందువలన తదుపరి చర్యలు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. మరొకవైపు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలని కోర్టు ముందు ఉంచేందుకు తమకు 2 వారాల సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 2 వారాల పాటు ఈ కేసులో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది.
ఓకే, కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. ఓకే, కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజల వద్ద నుంచి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదుల్ని పరిశీలించి సంబంధిత అధికారులకి మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదుల్ని పరిశీలించి సంబంధిత అధికారులకి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల్ని అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అలాగనే మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నే సుబ్బారావు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి పీజీ మెడికల్ సీట్ ఇప్పిస్తానంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అండతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వాడపాలనికి చెందిన సజ్జల సన్నిహితులు అడప ప్రేమ్చంద్, గుత్తుల అవినాష్, కట్టెవాటి బాలిరెడ్డి 1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని బాధితుడు మన్ని సుబ్బారావు కోరారు. తాను మెడికల్ సీటు గురించి వారిని ప్రశ్నించగా అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తానంటూ 2 కోట్లు డిమాండ్ చేశారని లోకేష్ కి బాధితుడు ఫిర్యాదు చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేశారని, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కి డాక్టర్లే ప్రధాన భూమిక పోషించాలని సూచించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ వైద్యులకు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సేవలందించిన డాక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లకు ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లపై దాడులు చేయడం ఏమాత్రం క్షమార్హం కాదని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, డాక్టర్లను గౌరవించాలని చెప్పారు. ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కి డాక్టర్లే ప్రధాన భూమిక పోషించాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేశామని చెప్పారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, గత 5 ఏళ్లలో పాతుకుపోయిన అవినీతికి అడ్డుకట్ట వేశామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలన్నీ ఎంతో పారదర్శకంగా చేపట్టామని చెప్పారు. There is an integral relationship between the health of the people and also economic development of any nation. ఈ రెండింటికి మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమైన, ఆ సమాజమైన, ఆ రాష్ట్రమైన, దేశమైన ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అది సాధించాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంగా పెట్టేవారు డాక్టర్ రెస్పాన్సిబుల్ వస్తుంది. డాక్టర్ ఆరోగ్యంగా మనం మనకి రావాలి. మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర నిర్మాణం చేయగలిగే 2047 మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంలో స్వర్ణాంధ్ర ఈ aspires to build a healthy and happy Andhra Pradesh. And similarly, Honorable Prime Minister, visionary leader, he also aspires to build Viksit Bharat by 2047, making India one of the top 3 largest economies of the world. Of course, having been invented a bankrupt economy, it is visionary leadership, out-of-box ideas, unique ideas. He could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. In just a span of 10 years, now we stand at 4th place in the world. ఐదు సంవత్సరాల్లో మార్పు తీసుకొచ్చి 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి 4వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రాబోయే రోజుల్లో మనం SDG గోల్స్ పెట్టుకున్న దానికి మనం 3వ స్థానానికి వెళ్ళొచ్చు. 2047కి ఎటువంటి అనుమానం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. మనం కాస్త కష్టపడితే ఫస్ట్ వస్తాం, లేదా బై డిఫాల్ట్ సెకండ్ ప్లేస్ వస్తాం. ఈ రోజు అటువంటి లీడర్షిప్ ఉంది పైన రాష్ట్రాల్లో, అటువంటి లీడర్షిప్ వస్తుంది. కాబట్టి అయితే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. ఇవన్నీ పైన ఎలా జరుగుతుంది? మానవ వనరుల అభివృద్ధి జరగాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ పెరిగితే దాని కారణంగానే ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం.
ఆరోగ్యవంత సమాజమే ఆర్థిక సంపదకి దోహదపడుతుంది. అదే రేపు మనం రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర కావాలన్నా, వికసిత భారత నిర్మాణం కావాలన్నా అదే గట్టి పునాది వేస్తుందంటే ఆరోగ్యమే, ప్రజల ఆరోగ్యమే. ఇవాళ మనం కళలు కంటున్న ఈ స్వర్ణాంధ్ర వికసిత భారత నిర్మాణానికి ఆరోగ్యమే మొట్టమొదటి పునాది వేస్తుంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ స్వీకరించారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని మాధవ్ కు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అప్పగించారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈ సందర్భంగా తెలిపారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన బాధ్యతలు అప్పగించే కార్యక్రమం జరిగింది. నూతన అధ్యక్షునిగా పివిఎన్ మాధవ్ పేరుని ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటక ఎంపీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పిసి మోహన్ ప్రకటించారు. అనంతరం ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం అందజేశారు. అలాగనే ఆ తర్వాత తన నుండి పివిఎన్ మాధవ్ కు అధ్యక్ష బాధ్యతల్ని బదలాయిస్తూ పార్టీ జెండాను ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అందజేయడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాధవ్ కి బీజేపీ జాతీయ ఏపీ నాయకులు అభినందనలు తెలియజేశారు. తన మీద నమ్మకం ఉంచినందుకు పార్టీ హైకమాండర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఏ నాయకుడైనా వాళ్ళ ఇంటిలో ఆ విధంగా ఉండేది, అంటే కుటుంబం పార్టీ భిన్నం అనే అభిప్రాయం ఉండేది కాదు. కనుక తనకి పిల్లలు పుట్టిన ఆ పిల్లల పేర్లు మన నాయకుల పేర్లే పెట్టుకునేవాడు. సో అటువంటి మమేకమై పనిచేసిన ఆ నేపథ్యంలో నేను రావటం జరిగింది. 1967లో మా నాన్నగారు ఆయన ఇండస్ట్రియల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాళ్ళు. దానికి రాజీనామా చేసి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అలాగే గోపాల్ రావు ఠాకూర్ గారు ఆయనకి లేఖ రాయటం జరిగింది. పూర్తి సమయం పనిచేయాలని చెప్పి ఆ విధంగా రాజీనామా చేసి వస్తే నేను అడిగాను, అమ్మ నువ్వు ఇప్పుడే పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది, ఉద్యోగాన్ని వదిలేస్తున్నారంటే నువ్వేం ఆపలేదా అని అడిగితే నాన్నగారు ఈ విషయం చెప్పారు. నేను మొదటి పుస్తే పార్టీ కట్టాను, తర్వాతే నీకు కట్టాను, కనుక నేను పార్టీ పని చేయడానికి అన్నిటినీ వదులుకొని సిద్ధంగా ఉన్నాను. 67లో పోటీ చేయాలి, నేను రావాలి అని చెప్పి ఆ విధంగా ఉన్న నేపథ్యం. ఆ విధంగా పార్టీ అతను వేరు కాకుండా పనిచేసిన నేపథ్యం. 1998లో మాకు ఒక లేఖ వచ్చింది. నాన్నగారు మిత్రుడు లక్ష్మీనారాయణ గారు అని కలకత్తాలో ఉంటాడు, ఆయన ఆ లేఖ రాయటం జరిగింది. ఆ లేఖలో మనం ఎప్పుడు కూడా ఊహించలేదు, కార్యకర్తలుగా పనిచేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం, మనం ఎప్పుడు ఊహించలేదు. మన పార్టీ అధికారంలోకి వస్తుంది, మన ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా అవుతారని చెప్పి కలని మనం ఎప్పుడు కన్నాం, కానీ ఎప్పుడు అవుతుందనే నమ్మకం మనకు లేదు. ఈరోజు మన నాయకుడు ప్రధానమంత్రిగా ఉండటం మన ఎంత గర్వకారణం. యువ డాక్టర్లు స్వచ్ఛంద సేవా సంస్థలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం ఆహ్వానించదగ్గ విషయమని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క మానవత్వాన్ని చాటుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో సుజనా ఫౌండేషన్, రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యువ డాక్టర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు సేవాభావంతో వైద్య శిబిరాలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామమని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క మానవత్వాన్ని చాటుకోవాలని అన్నారు. అనంతరం 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశామని వెల్లడించారు. సహకారంతో కాంట్రగడ్డ మోహన్ గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ముందుకు వచ్చి ఈ హెల్త్ క్యాంప్ అనేది పెడతాం జరిగింది. వైద్య శిబిరం, ఈ వైద్య శిబిరాన్ని సపోర్ట్ చేయడానికి శంకర్ నేత్రాలయ వాళ్ళు కూడా ఒక 300 క్యాటరాక్ట్స్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి డాక్టర్స్ చాలామంది యంగ్స్టర్స్ చాలా ముందుకు వచ్చారు. మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ, ఎండోకాలజిస్ట్ కానీ అందరూ కూడా అదంతా కూడా మా దగ్గర ప్రజలు ఉపయోగించుకొని వాళ్ళ డేటా అంతా అనలైజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా తర్వాత ట్రీట్మెంట్ కావాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా హ్యాండ్ హోల్డ్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇలాంటి హెల్త్ క్యాంపులు ఇంకా ఎక్కువ ప్రతి నెలకోటో 2 నెలలకోటో పెట్టి ప్రజల ఆరోగ్యం బాగా ఉండే విధంగా చూడాలని చెప్పేది నా కోరిక. ప్రజలకు కూడా మరొక్కసారి నేను ఎమ్మెల్యేగా
ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కలిసి ఓటేసి గెలిపించినందుకు ఇంకా సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే నేను చేయవలసిన ఉంటే కూడా మా ఆఫీసులో తెలియపరచాలి. సార్ మొత్తం 1 year నుంచి క్యాన్సర్ కానీ లేదంటే ఏదైనా ఎక్కువగా అందుబాటులో తీసుకురావడం జరిగింది. గత 1 year ఇంటర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నిర్వాహకులు మహిళలకి క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలనే వారి ప్రయత్నాన్ని అభినందించారు. మహిళల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మహిళలు సోమవారం కేబీఎన్ కాలేజీలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల శ్రేయస్సు కొరకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తూ కేబీఎన్ కళాశాల విద్యార్థులు ఇన్నర్వీల్ సభ్యులు కలిసి క్యాన్సర్ లోగో రూపంలో కూర్చొని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ రికార్డు ప్రశంసా పత్రాలు మెడల్ను ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారానికి అందజేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ మాట్లాడారు. ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ టీం మహిళలకు క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కంతేటి సంధ్యారాణి మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ వచ్చిన మహిళలు వ్యాధి ముదరకుండా ముందుగానే గుర్తించి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రతిరోజు వ్యాయామం చేయటం, మంచి జీవన విధానం, మంచి ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని అన్నారు. నేను ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ కి 2024-25 కి ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. సో ఇందులో మాకు ఒక గోల్ ఇచ్చారండి, సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది. స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి స్టూడెంట్స్ కి మనం అవేర్నెస్ ఇవ్వాలి. సో ఆ అవేర్నెస్ ఇచ్చి మనం ఒక డిఫరెంట్ గా ఏదైనా ప్లాన్ చేద్దాము, మొత్తం అందరికీ తెలిసేలాగా ఎట్ ఏ టైం అనుకొని ఒక ఐడియా వచ్చింది. దానికి సర్వైకల్ క్యాన్సర్ లోగోకి హ్యూమన్ లోగో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చి, దానికి మేము కేబిఎన్ కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నామండి. అది కేబిఎన్ కాలేజ్ యాజమాన్యం మాకు చాలా బాగా సహకరించారండి. అది శ్రీనివాస్ గారు, నారాయణరావు గారు, కృష్ణవేణి మేడం, ఇంకా మిగతా లెక్చరర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. స్టూడెంట్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఫుల్ జోష్తో మాకు బాగా సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి వీరు చీఫ్ నరేంద్ర గౌడ్ గారు వచ్చారండి. ఒక్కసారి వారి మాటల్లో ఈ అవార్డు గురించి విందాము. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల పింఛన్ల పంపిణీలను సత్వరమే పూర్తి చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. పశ్చిమంలో భూగర్భ డ్రైనేజీ పనుల్ని వేగవంతం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, పనులు చేసేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ విద్యార్థుల నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతోంది. విదేశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సరిగా స్పందించకపోవడం బాధాకరమని, తమ జీవితాలు అంధకారంగా మారుతున్నాయని వారు వాపోయారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ విద్యార్థుల నిరాహార దీక్ష 2వ రోజు నిర్విరామంగా కొనసాగుతుంది. విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేటు ముందు వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఏడాదిన్నరగా దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నామని తెలియజేశారు. అలాగనే గతంలో ఆందోళన చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని, డాక్యుమెంట్లన్నీ సమర్పించినా ఇప్పటి వరకు సర్టిఫికెట్లు జారీ చేయలేదని అన్నారు. ఎంతో ఖర్చు పెట్టుకుని విదేశాలలో చదువుకొని వచ్చిన తమకు ఇలా అన్యాయం చేయడం సరికాదని చెప్పారు. అందరూ సర్టిఫికెట్లు జారీ చేయమని చెబుతున్నా రిజిస్ట్రార్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారని వాపోయారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చడం జరుగుతుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. సామాజిక పెన్షన్ ని ఒక్కసారిగా పెంచి లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. పలు డివిజన్లలో అధికారులతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో 200 ఉండే పెన్షన్ ని 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని, తిరిగి 3000 రూపాయల పెన్షన్ ని 4000 చేశారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేయడం జరుగుతుందని, ఆడబిడ్డ నిధి కూడా త్వరలో అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖు నాడే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉదయమే 6 గంటలకే పింఛన్లన్నిటిని కూడా డోర్ డెలివరీ ఇంటింటికి వెళ్ళి మా అధికారులు, మా పార్టీ నాయకులు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేది గత సంవత్సర కాలంగా జరుగుతుంది. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా గతంలో 200 పింఛన్ని 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 2000 పింఛన్ని తర్వాత 250 రూపాయలు పెంచుకొని 3000 చేసిన, ఇవాళ ఒకేసారి మళ్ళా 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వటం వల్ల వృద్ధులకి, వితంతువులకి అది ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఇదే కాకుండా వికలాంగులకి 3000 ఇచ్చే పింఛను గతంలో ఇవాళ 6000 చెప్పాలి చేశాం. ఇది దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చే పింఛను ఎక్కడా కూడా దేశంలో ఇంత డబ్బులు ఇవ్వట్లా. 4000 పింఛను వృద్ధులకు, వితంతులకు ఎక్కడా లేదు. వికలాంగులకు 6000 పింఛను ఎక్కడా లేదు. బెడ్ రిడెన్ వాళ్ళకి 10,000, ఇంకా కిడ్నీలు అలాగే కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పింఛను ఇస్తాం. ఇది పేదల్ని ఆదుకోవటం కోసం, పేదల్ని అండగా ఉండటం కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. ప్రజాసేవలో ఎన్టీఆర్ జిల్లా ఎప్పుడు ముందుంటుందని, ప్రభుత్వ వినూత్న విధానాల బాటలోనే జిల్లా ప్రయాణిస్తుందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీషా ఏకొండూరులో పర్యటించి జల్ జీవన్ మిషన్ పనుల్ని పరిశీలించారు. త్వరితగతిన పనుల పూర్తికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత త్రాగునీరు అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ అమలవుతుందని, ఇందులో భాగంగా కిడ్నీ బాధిత తండాలకు కృష్ణా జలాలు ఇచ్చే ప్రాజెక్టుని ప్రాధాన్యతగా చేపట్టామని తెలిపారు. సమన్వయం పరంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని, మరొక 1.5 రోజుల్లో పనులు పూర్తయి త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఏకొండూరు, తిరువూరు నియోజకవర్గ ప్రాంతాలకు స్వచ్ఛమైన జలాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటింటికి తాగునీటి సరఫరా చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్కీమ్ ద్వారా, అలాగే స్టేట్ గవర్నమెంట్ కన్వర్జెన్స్తో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలు చేయడం జరుగుతూ ఉంది. సో మనకు మొత్తం జిల్లాలో 90,000 కుటుంబాలకి మాత్రమే ఇప్పుడు ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. సో దాంట్లో ఏకొండూరు ఏరియాలో ముఖ్యంగా ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో, కిడ్నీ బాధితులు ఉన్నారో, ఇది ప్రయారిటీగా తీసుకొని ఇక్కడ జల్ జీవన్ మిషన్ వరకు చాలా త్వరితగతిన చేపడుతున్నాము. దీంట్లో భాగంగా కొన్ని ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఇష్యూస్, ఇలాగే రైల్వే, R&B, అలాగే ఇరిగేషన్ ఇష్యూస్ వల్ల ఒక 1 month డిలే అయింది ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ 1.5 monthలో ఆల్రెడీ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ ఈ పైప్ లైన్ లేయింగ్ అయితే ఉందో దాంట్లో ట్రంక్ పైప్ లైన్ అయిపోయింది. ఇంటర్నల్ పైప్ లైన్కి అలాగే రోడ్ క్రాసింగ్, రైల్వే క్రాసింగ్ దగ్గర కొంచెం డిలే అయింది. సో ఏదేమైనా నెక్స్ట్ 1.5 monthలో ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఏకొండూరు ఏరియాలో అలాగే తిరువూరు కాన్స్టిట్యున్సీలో అన్ని ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ సిద్ధమవుతుంది. మిగతా హౌసెస్కి అయితే ఉందో దీన్ని వాటర్ గ్రిడ్లో కవర్ చేస్తున్నాము. ఏదైతే కృష్ణా జలాల నుంచి పోతే ఎన్టీఆర్ డిస్టిక్ అలాగే కృష్ణా డిస్టిక్ కలిసి వాటర్ గ్రిడ్లో అయితే మనం ప్రపోజ్ చేస్తున్నామో, సో దాని ద్వారా మిగతా హౌసెస్ కూడా కవర్ చేసి ఎన్టీఆర్ జిల్లా డ్రింకింగ్ వాటర్లో సఫిషియెంట్గా ఉండేలాగా ఇంటింటికి కూడా వచ్చేలాగా చూసుకోవడం జరుగుతుంది. ఇంకా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే మీకు అందరికీ తెలిసే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని ప్రతి నెల 1వ తారీఖునే మొదటి రోజునే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడతా ఉంది. ఇన్ కేస్ అది 1వ రోజు కనుక సెలవు అయితే 1 రోజు ముందరే, అంటే ఈవెన్ 29వ రోజే వెళ్ళి ఇంటింటికి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఉదయాన్నే వెళ్ళి ఇచ్చే పరిస్థితి జరిగింది. అండ్ ఇప్పుడు ఇంటింటి దగ్గర ఇస్తున్నప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి మనకు, తీసుకెళ్ళి ఎక్కడో ఇస్తున్నారు, స్ట్రీట్కి ఆ చివరిని పిలిపించిస్తున్నారు రోజులా, లేదా గ్రామ పంచాయతీ దగ్గర పిలుస్తున్నారని. అది కాకుండా ప్రతి ఇంటిని జియో ఫెన్సింగ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పింఛన్లు పంపిణీ చేసిన సీఎం సూపర్ 6 పథకాల అమలుకి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ కి హైకోర్టులో తాత్కాలిక ఊరట. కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన జగన్ 2 వారాల పాటు తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే. ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రజా దర్బార్లో ప్రజల వద్ద నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన మంత్రి. మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని మంత్రి లోకేష్ కి ఫిర్యాదు చేసిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.